దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 128:5. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ కొరకు ఎంతో త్యాగాన్ని చేసిన ప్రభు. నిన్ను శ్రమల్లో వదిలే దేవుడు కాదు, నీ బాధల్లో కష్టాలు ఆదుకునే దేవుడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాలు కుప్పలు కుప్పలుగా మన మీదకి దిగి వచ్చునుగాక. మంచి దేవుడు మన దేవుడు. నీవు ఆశీర్వదింపబడాలని దేవుడు నిత్యము కోరుకుంటున్నారు. ఆశీర్వాదాలతో నింపడానికి దేవునికి ఎంతో ఇష్టం. అపవాదైతే నీవు సంతోషంగా ఉండడం ఇష్టం లేక ఎన్నో సమస్యలు కలగజేయాలని, దుఃఖాలతో నింపాలని దురాలోచన కలిగి సాతాను అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారైతే నిన్ను ఆశీర్వదించాలి, హెచ్చించాలి, మేళ్లతో నింపాలి, నీ జీవితాన్ని గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి నీవు సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరా, ఏ విషయంలో భయపడకండి. దుష్టుడేసే అగ్ని బాణాలను ఆర్పగల శక్తి ప్రార్థన ద్వారానే ఉంది. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థించండి, కన్నీటి ప్రార్థనలు చేయండి. యేసయ్య మీ బంధకాలన్నీ తెంచుతారు, వ్యాధి బాధల్లో విడిపిస్తారు, కష్ట నష్టాల్లో కాపాడే దేవుడు. కాబట్టి ఏ చింతల చేత, ఏ ఇబ్బందుల చేత నీవు మనశ్శాంతి లేక నలిగిపోతున్నావు, చింత నిన్ను కృంగ చేస్తుందా, బాధలు నిన్ను అవమానపరచడానికి, నీ కుటుంబాన్ని బాధ పెట్టడానికి బాధలు నిన్ను కృంగ చేస్తున్నాయా? అయితే యేసయ్య అంటున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను నా బిడ్డ, నీవు భయపడకని ప్రభు చెప్తున్నారు. యెహోవా దేవుడు నీకెంతో సహాయకుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమ గొప్పది ప్రభువా. అవును తండ్రి, నీవు ఆశీర్వదించే దేవుడు. సియోనులో నుండి నీ ప్రజలు నీవు దీవిస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసురండ్రను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అశాంతిలో శాంతినిచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, కాపుదలిచ్చి మహిమ పొందు. శక్తి గలేసైనామా నడుచున్నాను తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.